దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. ఏషియా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనమును చూడబోతున్నాం. ఏషియా గ్రంథం ద బుక్ ఆఫ్ ఐజాయా 9th చాప్టర్ వర్స్ 2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది. అంటే ఎంత మంచి ఒక ప్రవచన వాక్యము. మనం అదే ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ రాయబడి ఉంది, చీకటిలో నడుచు జనులు. అంటే చీకటి అంటే ఇది ఒక రాత్రి పగలు అన్న చీకటి కాదు. అంటే చీకటి అని ఇక్కడ రాయబడిన దానికి అర్థం ఏమిటంటే పాపములోనూ, కష్టములోనో, ఇరుకులోనో, ఇబ్బందులోనో, కన్నీటిలోనో, వేదనలోనో, శ్రమలోనో, దుఃఖములోనో, వ్యాధిలోనో ఉంటున్న వారి గురించి చెప్పబడిన మాట. అదే చీకటి అయిన జీవితం అని మనం చెప్పవచ్చు. ఇంకా వేరే చీకటి కూడా ఉండవచ్చు, చాలా రకంగా ఉండవచ్చు, బాధలు, కష్టములు అన్నీ కూడా. ఇక్కడ ఏషియాలో ఇక్కడ రాయబడి ఉంది 9:2లో, చీకటిలో నడుచు జనులు. అంటే చీకటిలో కష్టంలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. గొప్ప వెలుగు ఏమిటి? యేసు ప్రభు ఒక జన్మము. యేసు జన్మములోనే అక్కడ ఆకాశంలో నుండి దూతలు దిగి వచ్చారు. ఇంకా అక్కడ వెలుగు కనబడినది. ఇంకా దూతలు వచ్చి మాట్లాడారు. అప్పుడే స్టార్ట్ అయ్యింది ఆ యొక్క వెలుగు. అంటే ఇక్కడ రాయబడి ఉంది, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. గొప్ప వెలుగు అంటే ఆకాశంలో ఉన్న సూర్యుని వెలుగు కాదు. అంటే మనుషుల జీవితంలో వెలుగు, చీకటిగా ఉన్న జీవితంలో వెలుగు. ఇక్కడ రాయబడి ఉంది, మరణ ఛాయము గల దేశ నివాసుల మీద. అంటే మరణ ఛాయ. చాలామంది జీవితంలో ఆ రోజుల్లో పాపము నుండి వారికి ఎక్కడ విడుదల వస్తుందో తెలియని ఒక జీవితం. పాపం చేశారు, కానీ మనందరికీ ఇప్పుడు తెలుసు యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపము కడుగబడుతుంది అని తెలుసు. కానీ పాత నిబంధనలో అది లేదు. జంతువుల రక్తము, వాటి రక్తము, వీటి రక్తము, బలి, అర్పణములు ఇవన్నీ చేశారు. అది ఆ రోజుకు మాత్రమే అది ఒక పరిష్కారం ఇచ్చిందే కానీ శాశ్వతమైన పరిష్కారం కాదు. కానీ ఈరోజు మనకు శాశ్వతమైన, ఒకసారి మన హృదయాంతరంగంలో నుండి మనం కన్నీరు కార్చి ఏడ్చి, ప్రభువా నా పాపములకు క్షమాపణ దయచేయము అని చెప్పి మీరు అడిగినప్పుడు తప్పకుండా మీరు క్షమాపణను పొందుతారు. నా జీవితంలో కూడా పెళ్ళి కాకముందు పెద్దగా ఏదో పాపం చేశాను అదని కాదు. నన్ను అందరూ కాలేజీలోనే నన్ను ఎగతాళి చేస్తారు. నువ్వు సన్యాసిగా పోవాలి, అట్లా పోవాలి, ఇట్లా పోవాలని. అంటే నేను కాలేజీలోనే టాపర్గా ఉండే. ఇంకా చదువులో మాత్రం కాకుండా అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండాలని అనుకొని అలాగే జీవించాను. తర్వాత త్వరగా పెళ్ళి జరిగింది. కాలేజ్ చదువుతున్నప్పుడే పెళ్ళి అయిపోయింది. చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది. ఇంకా దాని తర్వాత మనం చూస్తే కొన్ని రోజుల తర్వాత నేను ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాకు మొదటి బిడ్డ చనిపోయింది. మళ్ళీ రెండవది బిడ్డ కూడా చనిపోయింది. అట్లా చనిపోయినప్పుడు నేను చాలా విరిగి నలిగిపోయి దేవుని సన్నిధిలో ఏడ్చాను. ఒకసారి ఏడ్చి బాగా ప్రార్థన చేశాను, ఉపవాసం ఉన్నాను. అప్పుడు ఒకరోజు నా కడుపులో ఒక కదలింపు వచ్చిందండి. దేవుని పరిశుద్ధాత్మ నా మీద దిగి వచ్చింది. ఎప్పుడు ఆ పరిశుద్ధాత్మ నా మీద దిగి వచ్చిందో ఆ నెలలోనే నేను గర్భవతి అయ్యాను. చాలా అద్భుతమైన రీతిగా చక్కగా దేవుడు నాకు ఒక కుమార్తెని అనుగ్రహించాడు. తర్వాత ఇంకా 2 పిల్లలను దేవుడిచ్చారు. ఈరోజు పిల్లలకు కూడా పెళ్ళి అయింది. ఒక కొడుకు మాత్రం ఇప్పుడు ఉన్నాడు, శామ్ మాత్రం ఉన్నాడు. సో మా జీవితంలో దేవుడు ఆ రీతిగా, అద్భుతమైన రీతిగా, ఆశ్చర్యమైన రీతిగా మమ్మల్ని వెలుగులోనికి నడిపించి గొప్ప కార్యంను మా జీవితంలో చేశాడు. అంటే ఆ రీతిగా మీ జీవితంలో కూడా మీరు మరణ ఛాయలో కానీ, మీరు కష్టంలో కానీ ఉన్నట్లయితే దేవుని వైపు చూసి మొరపెట్టండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మీ యొక్క మొరను ఆలకిస్తాడు. మీ జీవితంలో గొప్ప కార్యమును చేస్తాడు, దీవిస్తాడు.
మిమ్మల్ని గొప్పగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకే స్తోత్రం తండ్రి. చీకటిలో నడిచి ప్రజలు ప్రభువా గొప్ప వెలుగును చూస్తారు అని చెప్పి మీరు వాగ్దానం చేశారు ప్రభువా. ఆ రీతిగానే తండ్రి ఎవరెవరు తండ్రి నీ వైపు చూసి కనిపెడుతూ ఉన్నారో ప్రభువా, వారందరూ కూడా చీకటిలో నడవకుండా ప్రభువా వెలుగులో ఉండుటకు మీరు కృప చూపించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా. మీరే దీవించండి. ఈ జీవిత కాలం అంతా కూడా వారితో మీరు ఉండి ప్రభువా, ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో ఉంటానని సెలవిచ్చిన దేవుడు. ఆ రీతిగానే ఉండి దీవించమని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.